ప్రభుత్వం ఉద్యోగం పొందాలని ప్రతి నిరుద్యోగి కల. కష్టపడి విజయం సాధిస్తే ఆ సంతోషమే వేరు. కన్న తల్లిదండ్రుల ఆశలు, జీవితంలో సెటిల్ అయ్యామనే ఆనందం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయింది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కన్న తల్లిదండ్రుల ముందే పోలీస్ డ్రెస్లో నిల్చొని సెల్యూట్ చేస్తుంటే వాళ్ళ ఆనందం అవధులు లేకుండా పోయాయి. ఈ జాబ్ తమను కనిపించిన తల్లిదండ్రులకు అంకితంగా ఇస్తున్నామని కొంతమంది కానిస్టేబుల్లో ఆనంద బాష్పాలు కార్చారు. మరికొంతమంది స్వయంగా తల్లిదండ్రులకు పోలీస్ టోపీ పెట్టి ఆనందపడ్డారు. మంచి సంతోషంగా ఉన్నా సారు. కానిస్టేబుల్ అని పెద్ద కొడుకు ఆర్మీ, చిన్న కొడుకు మంచి జాబ్లో పడ్డాడు. బిడ్డ పెళ్లి చేసిన, బిడ్డ అల్లుడు అక్కడ ఉన్నాడు. అంతా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు అయితే దేవుని దేవాల అన్ని విధాలు మంచిగా ఉంది. మేస్త్రి పని చేసేది, కష్టపడి చదివిస్తాం. మాకేం లేదు, ఒక ఏమంటా పొలం అంతే. హాస్టల్ అయితే ఏం లేవు, ఒక ఇల్లు ఉన్నది అంతే. ఇల్లు ఉన్నది, భూమి లేకుంటున్నావు అంతే. సంబరం అనిపిస్తుంది. నలుగురు కొడుకులు, ఈయన చిన్న ఆయన బాగా కష్టపడి పైకి వచ్చిండు. వీడియో కెమెరా తీసుకొని ఆయన కాలం తీసుకొని ఆయన పైనకి వచ్చి ఆయనకి జాబ్ కావాలని బాగా కోరిక ఉండే. 4వసారి చేసి 5వసారికి ఇప్పుడు వచ్చి 4వసారికి బాగా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చిన బాగా పేద కుటుంబం. అని నాకు వ్యవసాయం చేసుడు, నేను బీదోళ్ళం కష్టపడి చదివిస్తే నలుగురిని కూడా చదివించిన. ఫస్ట్ అబ్బాయి డిగ్రీ చదివించిన, పెద్ద అబ్బాయి అయితే. మళ్ళీ ఇక మా బుజ్జి ఇంటర్ చేయించిన. మళ్ళీ మా కొడుకు ఈయనను కూడా చదివించిన. ఈయనకి జాబ్ వచ్చింది. సంతోషం ఉన్నది. ఈ జాబ్ వచ్చినందుకు చాలా మనకు సంతోషంగా ఉంది. మళ్ళా చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదివించినాం. చాలా సంతోషంగా ఉన్నది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబంలో ఇంతవరకు ఎవరికి జాబ్ లేదు. ఈ జాబ్ సంపాదించినందుకు చాలా సంతోషిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి అడుగు మంచిగా థ్యాంక్స్ చెప్తాం, వెల్కమ్ చెప్తాం అంతే. ఇక బాగానే ఉంది. మన కొడుకే చదివించిన బాగానే. వ్యవసాయ కుటుంబం మనది, వ్యవసాయం చేస్తాం మనం. చదివించిన బాగానే మంచిగా అనిపిస్తుంది. కష్టపడే చదువుకున్నాడు. చిన్న జాబ్ వచ్చింది. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, కూలి పని చేసుకుంటాం. ఇంకా కష్టపడి బతికిండు. ఇప్పుడేం రేవంత్ రెడ్డి జయవట్టి మాకందరికీ సౌకర్యం జరిగింది. మా కొడుకు జాబ్ వచ్చింది. నేను సంతోషంగా ఉన్నా. వ్యవసాయము, కూలి బతుకు, గొర్రెలు కాసేవాడు మా ఆయన. ఇద్దరిని కొడుకుల్ని కష్టపడి సంపాదించి చదివించి, ఇద్దరు కొడుకులు ఏఆర్ కానిస్టేబుల్లే. జాబ్ వచ్చింది. మా కొడుకు మస్తు కష్టపడ్డాడు. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక్కడే కొడుకు కష్టపడి నా కొడుకు విల్లాలు చేసి చదివించినాం. మా అన్ని తగ్గించిండు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.